హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు. ఈ వీడియోలో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ అలాగే ఇంట్రెస్టింగ్ ఉన్న ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. అయితే సాల్వ్ చేసే ముందు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కానీ వాచ్ చేయకపోతే ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి. అందులో కూడా కొన్ని నేను ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. ఇంటిగ్రల్ ఆఫ్ సమ్మేషన్ చెప్పి మనకు ఒక వాల్యూ అయితే ఇచ్చాడు. కానీ దీన్ని మనం ఒకసారి ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆర్ ప్లేస్లో 0 తీసుకుందాం అండి. ఆర్ ప్లేస్లో 0 తీసుకుంటే ఏమవుతుంది? x పవర్ 0 ఇంటూ 2 పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ అలాగే నెక్స్ట్ 0 తర్వాత 1 రీప్లేస్ చేద్దాం. x పవర్ 1 ఇంటూ 2 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అలాగే 2 రీప్లేస్ చేయండి. x స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? అన్ని అంటే x పవర్ 0 వాల్యూ 1, 2 పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 1 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని. కాబట్టి 1 ప్లస్ దీన్ని మనం 2x బై 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అలాగే దీన్ని 2x హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ప్లస్ అలాగే ఒకవేళ నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటే 2x హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈ వాల్యూ ఏమవుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం 1 ప్లస్ ax బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ax హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ax హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇలా ఉంటే దీని ఆన్సర్ ఏమవుతుందని చెప్పుకున్నాం. దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. అంటే ఇక్కడ ఏ అంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఏ వాల్యూ క్వశ్చన్ బట్టి ఎంత అండి 2 కాబట్టి వాడు ఇచ్చిన వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2x dx అని. ఈ పవర్ ఆఫ్ 2xకి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? దట్ ఈస్ 1/2 అంటే x కోఎఫిషియంట్ 2 కాబట్టి 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x plus c. Okay, therefore our option is second option. ఓకేనా? ఈ విధంగా మన ఎక్స్పాన్షన్ సిరీస్ అయితే ఈ ఫార్ములాస్ బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ రూట్ ఓవర్ x మైనస్ 1 బై x ప్లస్ 1 dx అని ఇచ్చాడు. అలాగే ఆప్షన్స్లో కాస్ హెచ్ ఇన్వర్స్ x మైనస్ సీకెన్ ఇన్వర్స్ x అలాగే కాస్ హెచ్ ఇన్వర్స్ సీకెన్ ఇన్వర్స్ కాంబినేషన్లో ఇచ్చాడు ఫస్ట్ 2 ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్ సైన్ హెచ్ ఇన్వర్స్ సీకెన్ ఇన్వర్స్ కాంబినేషన్లో ఇచ్చాడు. ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ కొసీకెన్ హెచ్ ఇన్వర్స్ కాంబినేషన్లో అయితే ఇచ్చాడు. ఒకసారి అయితే మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. నాకు ఈ రూట్ని ముందు నేను సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తానండి. అంటే ఎలా చేద్దాం అంటే దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ రూట్ ఓవర్ నేను రూట్లో ఉన్న డినామినేటర్ వాల్యూ రేషనలైజ్ చేస్తానండి. అంటే x ప్లస్ 1 ఉంది కాబట్టి నేను x మైనస్ 1 చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాను. అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 బై x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ఇంటూ dx. ఓకే, అంటే డినామినేటర్లో ఉన్న x ప్లస్ 1 రేషనలైజ్ చేయాలి కాబట్టి x మైనస్ 1 చేత నేను న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేశాను. ఫర్దర్గా దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుంది? రూట్ ఓవర్ అట్ ద సేమ్ టైం రూట్ కూడా సపరేట్ చేద్దాం. x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై డినామినేటర్ వాల్యూ అగైన్ రూట్ ఓవర్ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dx. న్యూమరేటర్లో హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. మనం ఇక్కడే డైరెక్ట్గా మనం చెక్ చేసుకొని క్యాన్సిల్ చేసేవచ్చు. రిమైనింగ్ వాల్యూ దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ న్యూమరేటర్లో రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x మైనస్ 1 బై రూట్ ఓవర్ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dx. ఓకే, దట్ ఈజ్ ఇప్పుడు నేను ఈ రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తాను. దట్ ఈజ్ 1 ఇంటూ x మైనస్ 1 ఈజ్ x మైనస్ 1 బై x ఇంటూ మల్టిప్లై చేస్తే x ఇంటూ రూట్ ఓవర్ x స్క్వేర్ మైనస్ 1 dx. ఫర్దర్గా ఇప్పుడు ఈ డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్లో ఉన్న టూ వాల్యూస్కి సపరేట్ చేద్దామండి. ఓకేనా?
దట్ ఎంప్లాయిస్ ఫస్ట్ ఈ ఎక్స్కి సపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఎందుకంటే ఫస్ట్ వాల్యూ ఎక్స్ కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేస్తాను, అలాగే మధ్యలో మనకు మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ సెకండ్ 1కి సపరేట్ చేయాలి కాబట్టి అగైన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మిగిలిన వాల్యూ ఎంత, 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్ అని. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 రూట్లో ఉంటే అది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి అయితే ఇంటిగ్రేషన్ ఫార్ములా అండి. ఓకే, కాస్ హెచ్ ఇన్వర్స్ దీనికి 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంటే కాస్ హెచ్ ఇన్వర్స్ అవుతుందండి. చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ అండి, ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్కి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా మైనస్ 1 by x into root over x square minus 1 is that is the integral formula of secant inverse x plus c. Cos h inverse x minus secant h inverse x secant inverse x plus c అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ కాబట్టి our answer is first option. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 1 minus x square plus రూట్ ఓవర్ 1 plus x square by రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 అని ఇచ్చాడండి ఇంటూ డిఎక్స్. ఈ ఫంక్షన్కి అయితే ఇంటిగ్రేట్ చేయాలండి. కాబట్టి ఇక్కడ సో మెనీ రూట్స్ ఉన్నాయి కాబట్టి ముందు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. డినామినేటర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ మనం ముందు సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి, దట్ ఈజ్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్లో నేను రూట్ ఓవర్ 1ని 1 స్క్వేర్ అని మైనస్ ఎక్స్ పవర్ 4ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయించాను, ఎక్స్ పవర్ 4 కాబట్టి. ఇప్పుడు డినామినేటర్ ఏమవుద్ది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కింద రాయొచ్చు ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ డినామినేటర్ని మనం ఈ న్యూమరేటర్లో ఉన్న 2 వాల్యూస్కి సపరేట్ చేద్దాం, అలాగే రూట్ కూడా సపరేట్ చేసుకోవచ్చు కాబట్టి రూట్ని సపరేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం న్యూమరేటర్లోని 2 ఫంక్షన్స్కి అయితే సపరేట్ చేసి రాద్దాం. దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ న్యూమరేటర్ దట్ ఈజ్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్లో ఉన్న రూట్ని సపరేట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సెకండ్ న్యూమరేటర్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై అగైన్ డినామినేటర్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అలాగే మనకు ప్లస్ ఏ కాబట్టి సపరేట్ చేసిన సింబల్ ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయే వాల్యూస్ ఏంటి, ఇక్కడ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఈ ఫ్రాక్షన్కి వచ్చేసరికి రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయితే ఉందండి. ఓకే, ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి, 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని ఉండాలండి మనకి. సరే ఆప్షన్స్లో చూస్తే మనకి ఆ విధంగా అయితే ఆప్షన్ లేదు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మనకు వచ్చింది ప్లస్, థర్డ్ ఫోర్త్ అయితే కాదండి, మ్యాక్సిమం అయితే ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్కి ఉన్న బేసిక్ ఫార్ములా ఏంటంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్
root over 1 plus x square. దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఈ సైన్ హెచ్ ఇన్వర్స్ బదులు మనకు లాగ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ అండి, ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే వాల్యూ ఇచ్చాడు. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ బేసిక్ ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ root over 1 plus x square. Okay, our next integral problem, integration of 2 power of 3x into 3 power of 2x into 5 power of x dx. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ 3 డిఫరెంట్ పవర్స్లో ఉన్న వాల్యూస్ అయితే ఇచ్చాడు. దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? మ్యాక్సిమం డినామినేటర్లు అన్ని లాగ్ ఉన్నాయి కాబట్టి మనం మ్యాక్సిమం ఏ పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ, అంటే లాగ్ అన్ని కాన్స్టెంట్స్ కాబట్టి ఆ ఫార్ములా బట్టి చేయొచ్చు. అయితే ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటిగ్రేషన్ సపరేట్ చేయడానికి అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఉన్న ఈ వాల్యూస్ని ఒక కాన్స్టెంట్ పవర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఈజీగా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నా అంటే నేను 2 power 3 whole power of x into 3 square whole power of x into 5 power of x dx. ఓకే, అన్నీ మనకి పవర్ ఎక్స్ కింద మార్చుకున్నాం. ఇప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? 2 power 3 అంటే 8, నెక్స్ట్ తర్వాత 3 square into 9, 8 into 9 into 5 హోల్ పవర్ ఆఫ్ అన్నిటికీ పవర్ ఎక్స్ కాబట్టి పవర్ ఎక్స్, అంటే టోటల్గా ఒక కాన్స్టెంట్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం. 9 into 5 is 45, 45 into 8 is 360. అంటే మనకి టోటల్గా ప్రాబ్లం ఎలా కన్వర్ట్ అయింది? 360 పవర్ ఎక్స్ డిఎక్స్ కింద కన్వర్ట్ అయిందండి. ఇక్కడ 360 అనేది ఏంటి? ఒక కాన్స్టెంట్ కాబట్టి వీ హ్యావ్ ఎన్ ఇంటిగ్రల్ ఫార్ములా దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. హియర్ ఏ ఈజ్ కాన్స్టెంట్. ఇలా కాన్స్టెంట్ పవర్లో ఎక్స్ ఉంటే ఇంటిగ్రేషన్ ఆన్సర్ ఏమవుద్ది? దట్ ఈస్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి అవుతుంది. దేర్ ఫర్ అవర్ ఆన్సర్ ఈజ్ ఎంత అవుతుంది? దేర్ ఫర్ అవర్ ఆన్సర్ ఈజ్ 360 పవర్ ఎక్స్ బై లాగ్ 360 ప్లస్ సి. కాబట్టి మనకున్న ఆప్షన్స్లో 360 పవర్ ఎక్స్ బై లాగ్ 360 అంటే మనకి మళ్ళీ 360ని వాడు డిఫరెంట్ పవర్స్ కింద రాసుకున్నాడు కాబట్టి డినామినేటర్ లాగ్ 360 ఉన్న ఆప్షన్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఉంది. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఒకవేళ మీరు కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ 360 బదులు మనం ఈ వాల్యూస్ని అయితే క్వశ్చన్లో ఇచ్చిన వాడు ఇచ్చిన వాల్యూని అయితే రీప్లేస్ చేయొచ్చు. దట్ ఈస్ ఎంత అవుతుంది? 2 power 3x ఇంటూ 3 power 2x ఇంటూ 5 power x బై, అంటే ఈ వాల్యూ 360 పవర్ ఎక్సే కాబట్టి బై లాగ్ 360 ప్లస్ సి. ఓకే, అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్.